వెల్కమ్ బ్యాక్. రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూ ఉండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పెదవేగి పిహెచ్సి వైద్యాధికారిని మాధవి సూచించారు. ఈ సందర్భంగా ఏఎన్ఎం ఆశా కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ మాధవి మాట్లాడుతూ కరోనా రాకుండా ప్రజలను అప్రమత్తం చేయాల్సిన బాధ్యత ఆరోగ్య సిబ్బందిపై ఉందని ఆమె తెలిపారు. అలాగే వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు సూచనలు తెలియజేయాలని, ముఖ్యంగా ప్రసవం తర్వాత తల్లి బిడ్డ ఆరోగ్యంగా ఉండడానికి వారు తీసుకోవాల్సిన ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తగు సూచనలు అందించాలని ఈ సందర్భంగా ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కార్తీక్, ఆరోగ్య సిబ్బంది యామని, నాగమణి, వేణు, రవికుమార్, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు మన మెయిన్ ఆషాఢే థీమ్ వచ్చేసి ఏంటంటే అడాల్సెన్స్ ఎనిమియా ప్రివెన్షన్. అదొకటిను, మనం ఎవరైతే ఏఎన్సీలు పిఎన్సీలు ఉన్నారో వాళ్ళకి మనం ఫుడ్ హ్యాబిట్స్ కానీ న్యూట్రిషన్. మెయిన్ ప్రాబ్లం మనకు వచ్చేసి ఏఎన్సీలో బాగానే ఉంటుంది, పిఎన్సీకి వచ్చేటప్పటికి డిఫరెన్స్ ఉంటుంది. అంటే డెలివరీ అయిపోయింది కదా అవసరం లేదు అనుకుంటారు. బట్ ఏంటంటే మన డెలివరీ కన్నా కూడా ఎక్కువ ఆఫ్టర్ డెలివరీ ఎక్కువ కేర్ కావాలి. ఎందుకంటే న్యూట్రిషన్ అనేది ఫీడింగ్ లాక్టేషన్ ఉంటుంది కాబట్టి ఈమె తినే న్యూట్రిషన్ బట్టే మనకి ఫీడింగ్ అనేది వస్తుంది. బేబీ డెవలప్మెంట్ నార్మల్ గా బేబీ ఉండాలి అంటే మెయిన్ మదర్. సో అది మెయిన్ మనం ప్రివెంట్ చేయడానికి ఏదన్నా బేబీకి కానీ ఏదైనా న్యూట్రిషన్ డెఫిషియన్సీ కానీ ఈ మాల్ నరిష్మెంట్ ఇద్దరిలో ప్రివెంట్ చేయాలంటే మన చిన్న కౌన్సిలింగ్ అనేది వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. మెయిన్ లాక్టేషన్ అందరికీ తెలుసు. మామూలు లాక్టేషన్ అని ఇచ్చేటప్పటికి బేబీ పర్ డే ఎన్నిసార్లు ఫీడ్ తీసుకుంటది అని. ఆ ఫీడ్ రావాలంటే బ్రెస్ట్ లో ముందు సింథసిస్ జరగాలి. అవన్నీ జరగాలంటే మదర్ మెంటల్ కండిషన్ అండ్ ఫిజికల్ గా కూడా రెండు ఇంపార్టెంట్. ఎందుకంటే హార్మోన్స్ ఇప్పుడు మనం చూసే చాలా మందిలో హార్మోనల్ డిఫెక్ట్స్ ఏదర్ ముందు వెనక ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి గర్ల్ చైల్డ్ అనేది హార్మోనల్ డెఫిషియన్సీ కానీ ఎక్సెస్ కానీ ఏదో ఒకటి ఉంటుంది. కోవిడ్ కూడా కొంచెం కేసులు వస్తున్నాయి కాబట్టి ఆ ప్రికాషన్స్ కూడా మీరు మాస్క్ యూజ్ చేయండి. జనాల్ని కూడా ఎడ్యుకేట్ చేయాలి. అంటే అయిపోయింది కదా అనుకొని చాలా మంది ఇచ్చేసుకోవట్లేదు. బట్ స్టిల్ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో పిల్లలు లేదా ప్రెగ్నెంట్ వాళ్ళు ఇలా ఇమ్యూనిటీ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళందరికీ మళ్ళీ ప్రికాషన్స్ తీసుకోమని చెప్పండి. ఎక్కువ జనాలు ఉన్న ప్లేస్ కి వెళ్ళకూడదు. ఇన్ కేసు వెళ్లాల్సి వచ్చినా కూడా మాస్క్ కంపల్సరీ. హాస్పిటల్ విజిట్ కి వెళ్ళినప్పుడు ఏఎన్సీలు పిఎన్సీలు లేదా బేబీని ఎవరైతే క్యారీ చేస్తారో వాళ్ళందరూ కంపల్సరీ మాస్క్ పెట్టుకోవాలి. హ్యాండ్ వాషింగ్ టెక్నిక్స్ మళ్ళీ స్కూల్ అంతా మళ్ళీ చెప్పండి పిల్లలకి కూడా. అండ్ మెయిన్ ఇది కాకుండా ఈ మంత్ మనకి ఫస్ట్ వీక్ ఏంటి స్పెషల్, ఆగస్ట్ ఫస్ట్ వీక్. సో బ్రెస్ట్ మిల్క్ ఫీడింగ్ అందరికీ తెలుసు, మనం అన్ని కాన్సెప్ట్ చెప్తాం కానీ ప్రాక్టికల్కి వచ్చేటప్పుడు ఏంటంటే అది ఎలా పట్టుకోవాలనేది మదర్స్ కి తెలియదు. నేను ప్రాక్టికల్ ఇక్కడే చూసాను కాబట్టి చెప్తున్నా. అది వాళ్ళకి తెలుసు అనుకుంటారు, బట్ స్టిల్ తెలిసినా కూడా ఒకసారి మీరు ఇంటికి హౌస్ విజిట్కి వెళ్ళినప్పుడు బేబీని క్యారీ చేసి పెట్టించాలి. లేదు అంటే మదర్ కి మీరు పెట్టించి ఆ లాచింగ్ అది ఎలా చేయాలనేది ఖచ్చితంగా చూపించండి.